స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి టర్బోసీ కంపైలర్ ఓపెన్ చేయండి. టర్బోసీ అనే కాదు, మీరు ఏ కంపైలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే టర్బో C++ కంపైలర్ని యూజ్ చేస్తున్నాను. సో అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ అనేది సెలెక్ట్ చేసుకోండి. అట్లాగా మీకు న్యూ విండో అనేది ఓపెన్ అయ్యే వరకు అట్లాగా ఫైల్లోకి వెళ్ళి న్యూ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకేనా? అట్లా న్యూ ఫైల్ అనేది మీకు ఓపెన్ అయిన తర్వాత అక్కడ అప్ యారో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆ స్క్రీన్ అంతా మీకు పెద్దగా కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే సి లాంగ్వేజ్ కోడ్ రాయాలనుకుంటున్నారో అదంతా కూడా ఇక్కడ టైప్ చేయండి. వాయిడ్ మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఏదైతే మనం ఇందాక అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసామో ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్ అంతా టైప్ చేసేయండి. ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ టు c, float f ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ టు 1.14. సో అసైన్ చేసిన వాటిని నేను printf ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాను. a వాల్యూ ఈజ్ మాడ్యులస్ d, a. నెక్స్ట్ printf. b వాల్యూ ఈజ్ మాడ్యులస్ c, క్యారెక్టర్ కాబట్టి మనం c అని మెన్షన్ చేయాలి. అలాగే b. నెక్స్ట్ printf. c వాల్యూ ఈజ్ ఫ్లోటింగ్ పాయింట్ కాబట్టి మాడ్యులస్ f. ఫార్మాటింగ్ స్పెసిఫైయర్స్ మనం క్లియర్గా మెన్షన్ చేస్తేనే మనకు అవుట్పుట్ ఎగ్జాక్ట్ వస్తుంది. నెక్స్ట్ మనం గెట్ ch ఫంక్షన్ యూజ్ చేసి అవుట్పుట్ని గెట్ చేసుకుంటాము. నెక్స్ట్ సేవ్ చేయాలి. ఈ సేవ్ అనేది కంప్లీట్గా .c ఎక్స్టెన్షన్తో మాత్రమే సేవ్ చేయాలి. ఓకేనా? మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. .c ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత దాన్ని కంపైల్ చేయాలి. సో కంపైల్ మీద క్లిక్ చేసి కంపైల్ అని కొడితే మీకు 00 వస్తే ఎర్రర్స్ ఏం లేనట్టు. తర్వాత ప్రెస్ ఎనీ కీ ఉంది కదా, దాని మీద ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు రన్ చేయాలి. రన్ మీద క్లిక్ చేయండి. రన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇట్లాగా వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఏ వాల్యూ 10, బి వాల్యూ సి వాల్యూ ఈజ్ 1.14. అక్కడ డిజిట్స్ చూడండి, 6 డిజిట్స్ మీకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇది ప్రతిదీ మీకు సపరేట్ లైన్లో డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఆ printf స్టేట్మెంట్ లోపల /n అనేది మెన్షన్ చేస్తే ప్రతిదీ కూడా మీకు సపరేట్ లైన్ కింద వస్తుంది. మళ్ళీ సేవ్ చేసి కంపైల్ చేయండి. కంపైల్ చేసి ఎర్రర్స్ ఏం లేకపోతే రన్ చేయండి. రన్ చేసినప్పుడు చూసారా 3 లైన్స్ ఇప్పుడు మీరు /n ఇచ్చారు కదా, అట్లా సపరేట్ అవుతుంది. ఓకేనా? ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా ఫైల్ ప్రోగ్రామ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఫైల్స్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీరు కంప్లీట్గా ఆ కంపైలర్ నుండి బయటకు వచ్చేస్తారు. ఓకేనా? మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైతే న్యూగా అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.